దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. I welcome you all to watch this daily spiritual program being broadcasted in local Christian channel called Shanti TV. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కృప వెంబడి కృపను మనం అనుభవించాలి. వీ నీడ్ మోర్ గ్రేస్, వీ నీడ్ ఎవ్రీ డే గ్రేస్. ప్రభు కృప చేత నడిపించబడుతున్నాం. ప్రభు దయలో, ప్రభు నీడలో మనం ఉన్నాం. వీఆర్ అండర్ ద కవరింగ్ ఆర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన ఈ మంచి దినము కొరకే నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రతి దినము మంచి దినమే. మీరు అడగొచ్చు, దినములు చెడ్డవి అని రాయబడింది కదా, దినములు మంచివి అని మీరు ఎందుకు అంటున్నారని. దినములు చెడ్డవి కావచ్చు, జనులుగా చూస్తే చెడ్డవి కావచ్చు, సమాజంలో చెడ్డవి కావచ్చు, కానీ సృష్టికర్తకి ఒక సద్విశ్వాసికి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం, దాని దృష్ట్యా దినములు చెడ్డవి కాదు, దినములు ఎంతో మంచివి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీ ప్రార్థనా మనవులు, మీ క్షేమ సమాచారాలు, మీ సందేహాలు, మీ రిపోర్ట్స్ లేదా ఇవన్నీ దయచేసి నాకు తెలియజేయండి. మీతో కలిసి ప్రార్థించడానికి, మిమ్మల్ని బట్టి దేవుని స్తుతించడానికి తద్వారా నాకు ఒక అవకాశం కలుగుతుంది. శాంతి టీవీని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నా వెనకాల ఉన్నటువంటి చిన్న సంఘం ఒకటి ఉంది, గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి సంఘం. అంతేకాకుండా నా వెనకాల అనేక మంది ప్రార్థించేవారు ఉన్నారు. మెనీ ప్రేయింగ్ సెయింట్స్ ఆర్ బిహైండ్ మీ. దే ఆర్ బిహైండ్ ద స్క్రీన్స్, బిహైండ్ ద స్టేజ్. దే ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ. పరిశుద్ధుల యొక్క ప్రార్థన వలన ప్రభు కోసం ఇలాగ వేదికల మీద నిలబడడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. నిన్నటి దినం అనగా నిన్నటి ఎపిసోడ్లో ద వర్క్స్ ఆఫ్ గాడ్, దేవుని క్రియలు. దేవుని క్రియలు అంటే ఏంటి? దేవుని క్రియలు అనే పదానికి నిర్వచనం కాదు, కానీ శిష్యులు అడిగినటువంటి ఒక చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పినట్లుగా హాఫ్ థియోలాజికల్ అండ్ హాఫ్ మెటాఫిజికల్ క్వశ్చన్ అయినటువంటి, వీడు గుడ్డివాడుగా మారడానికి కారణం ఏంటి? ఎందుకు గుడ్డివాడయ్యాడు? ఒకవేళ పాపాన్ని బట్టి అయ్యాడా? వీని తల్లిదండ్రుల పాపమా, వీడి పాపమా అనేటువంటి ప్రశ్న వాళ్ళు అడగడాన్ని మనం చూస్తున్నాం. దానికి సమాధానంగా ఇవేం కాదు, మీరు ఇచ్చిన ఆప్షన్స్ కరెక్ట్ కాదు, మూడో ఆప్షన్ ఒకటి ఉంది. దేవుని క్రియలు వాడి యందు, వాడి జీవితంలో జరగబోయేదాన్ని బట్టి దేవుని క్రియలు ప్రత్యక్షం కావాలి. స్తోత్రం. వాని యందు దేవుని క్రియలు ప్రత్యక్షం కాలేదు, ప్రత్యక్షం అవుతాయి. ఒకవేళ నా జీవితంలో కొన్ని క్రియలే దైవ క్రియలే ప్రత్యక్షమైతే, ఆ దేవుని క్రియలు ప్రత్యక్షం కాకపోవడాన్ని బట్టి నిన్ను ఆత్మీయంగా చులకన చేసినట్లుగా, చిన్న చూపు చూసినట్లుగా చూస్తున్నట్లయితే, ఇప్పుడు నీ జీవితం ద్వారా జరుగుతున్న కార్యాలను బట్టి, నీ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి అనేకులు ఫలాని బ్రదర్, ఫలాని సిస్టర్, ఫలాని అంకుల్, ఫలాని ఆంటీ అని నిన్ను బట్టి దేవుడిని స్తుతించగలరు. స్తోత్రం. హల్లెలూయా. మన కోసం ప్రార్థిస్తున్నారు, ఓకే, మనల్ని బట్టి దేవుని స్తుతించే వాళ్ళుగా ఉండాలి. నేను అప్పుడప్పుడు చెప్తాను, ఐ ప్రైజ్ గాడ్ ఫర్ యూ, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ, దట్స్ ఓకే. నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, బట్ అట్ ద సేమ్ టైం ఐ ప్రైజ్ గాడ్ ఫర్ యూ. అయా దేవజనుడా, దేవుడిని వాడుకుంటున్నాడు, అందుకొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడిని తిప్పుతున్నాడు, రకరకాల రాష్ట్రాలు, రకరకాల గ్రామాలు. నేను ఒక దేవజనుడితో చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. దేవుని క్రియలు అంటే క్రీస్తు ద్వారా స్వస్థత, క్రీస్తు ద్వారా చూపు. ఆ గుడ్డివానికి అది కలిగింది, తద్వారా దేవునికి మహిమ కలిగింది. స్తోత్రం. మన సత్క్రియలను చూచి అన్ని జనులు దేవుని మహిమపరచాలి అని రాయబడింది. మన సత్క్రియలను బట్టి అన్ని జనులు దేవుని నామాన్ని మహిమపరిస్తే, ఆ యూదులలో జరగబోయేటువంటి కార్యాన్ని బట్టి ఆయన చుట్టూ ఉన్నవారు లేదా యూదులు, ఆయన గమనించిన వారు, ఆయన ఎరిగిన వారు దేవుణ్ణి స్తుతించేటువంటి అవకాశం ఉంది. ఒక కార్యం జరిగినప్పుడు ఎవరి జీవితంలో జరిగినా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా దేవుడు కార్యం చేశాడండి. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు వరకు అనేక సంవత్సరాలు అతని జీవితంలో
గుడ్డోడండి, ఏం పాపం చేశాడో ఏంటో మరి వాళ్ళ తల్లిదండ్రులు. పూర్వజన్మ సుకృతం లేదా పూర్వజన్మ యొక్క కర్మ ఫలితమను ఇలా వేదాంత ధోరణిలో వాడిని చూసి కాస్త సానుభూతి చూపించుంటారు. సమృద్ధి అయిన సహాయం చేయడానికి చేత కాకపోవడం వల్ల పరిమితులు ఉన్నాయి కాబట్టి స్వల్ప సహాయం చేసి, సానుభూతి స్వల్ప సహాయము వాడి జీవితాన్ని మెల్లగా నెట్టుకొచ్చేస్తున్నాయి. లూకాసు వార్త 18వ అధ్యాయంలోని ఆ గుడ్డివానిలాగా, దావీదు కుమారుడా, నజరేయుడా, నన్ను కరుణించుము అని అనలేకపోయాడు. వాడు అడగకుండానే వాడి జీవితంలో దేవుడు కార్యం చేశాడు. అడిగితే దేవుడు కార్యం చేస్తాడు, అడగకపోయినా కార్యం చేస్తాడు. నువ్వు ఆయన చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఒకటి, క్రీస్తు ద్వారా స్వస్థత. రెండవది, క్రీస్తు కొరకైనటువంటి శ్రమలు అనుభవించడం. ఇది దేవుడు నీ జీవితంలో ఆయన ఉద్దేశిస్తున్నటువంటి క్రియలు. ద థింగ్ దట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్, ద డీడ్ ఆర్ ద వర్క్ ద గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఈజ్ యూ హ్యావ్ టు సఫర్ ఫర్ హిస్ సేక్. ఆయన నిమిత్తం నువ్వు శ్రమ పడాలి. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం చూసుకున్నాం, క్రీస్తును విశ్వసించడం. స్తోత్రం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాయబడింది. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయంటే, లెట్ మీ టెల్ ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ రైటింగ్స్, ఆల్ దిస్ 19 చాప్టర్స్ ఆర్ ద హోల్ గాస్పల్ ఈజ్ వన్ థింగ్. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి. స్తోత్రం. యేసుక్రీస్తును విశ్వసించాలి. యూ షుడ్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది గాస్పల్. సువార్త యొక్క ఉద్దేశం సమాచారం కాదు. సువార్త యొక్క ఉద్దేశము సత్యాన్ని తెలియజేసి నిన్ను సర్వోచ్చ సత్యంలో నడిపించడం, అంతేకాకుండా నిన్ను ఒప్పింపజేయడం, స్వర్గం వైపు చూచే విధంగా నీ మెడను నీ తలను తిప్పడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువును విశ్వసించడం. నాలుగో విషయము, క్రీస్తును మొక్కడం. అడోరింగ్ క్రైస్ట్ ఆర్ ఫాలింగ్ బిఫోర్ క్రైస్ట్, ఫాలింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. క్రీస్తును మొక్కడం. దేవుణ్ణి ఎరిగి కూడా దేవుడిని మహిమపరచలేదు అని కొంతమంది గురించి రోమాపత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. ఎరిగినవాడు మహిమపరచాలి, ఎరిగినవాడు ఆరాధించాలి. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న విషయాలు ఇవి. రండి, దయచేసి ఒక్క నిమిషం తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ఫోన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకున్నట్లుగా దయచేసి మీ ఫోన్ని సైలెంట్ మోడ్లోనో, లేదు అంటే డిఎన్డి డోంట్ డిస్టర్బ్ మోడ్లోనో, అయితే ఫ్లైట్ మోడ్లోనూ పెట్టేసి టీవీ సెట్ చూస్తున్నవారు మీరు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన అనే ఆయుధం ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధికి చేరుకుందాం, కృపాసనాన్ని చేరుకుందాం. వినేటువంటి శిష్యుడికి తగినటువంటి చెవి, శిష్యుడు వినున్నట్లుగా మీరు వినాలి. దైవజనుడు బోధించినట్టు, దేవోక్తులను బోధించినట్లుగా నేను బోధించాలి. కనుక సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులమైన మా దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి మంచి దినము కొరకై మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన మంచి దేశము కొరకై మీకు వందనం చేస్తున్నాం దేవా. మీరు మాకు ఇచ్చినటువంటి మంచి వనరుల కొరకే, మంచి సహవాసం కొరకే, మంచి కుటుంబం కొరకే మీకు వందనం చేస్తున్నాం దేవా. మీరు మాకు ఇచ్చిన మంచి ఛానల్ కొరకే మీకు వందనాలు దేవా. మీరు మాకు ఇచ్చిన మంచి ప్రోగ్రాం కొరకే మీకు వందనాలు. మంచి దేవా, నువ్వు మంచి సంగతులను, మంచి కార్యాలను, మేలులను మీరు మాకు జరిగిస్తున్నావు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకెంతైనా చాలిన దేవుడివి నాయన. యు ఆర్ ఆల్ సఫిషియంట్ గాడ్. నీవు మాకు చాలిన దేవుడివి. మాకు క్రీస్తులో సఫిషియన్సీ ఉంది, చాలిన స్థితి ఉంది. అందును బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలంలో మీ మాటలు వినడానికి కొంతమంది రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. వారి జీవితాల్లో మీ కార్యం జరిగి వారి మాటలు విని ఆలోచించాలి. అగ్ని మండాలి వారి జీవితాల్లో. ప్రభా, మీ కార్యములు జరగాలి ఈ మాటల ద్వారా. ఇవి నా మాటలు కాదు, మీ మాటలు ప్రభా. నా మాటలు నేను మాట్లాడుకోవడం వలన నాకు ఎవరికీ ప్రయోజనం లేదు. మీ ప్రజల క్షేమార్థమై మీ దాసుడైన నా స్వరాన్ని నియంత్రించి, నన్ను నియంత్రించి, అలనాడు బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడిదను వాడుకున్నట్టుగా ప్రభువా, మాకు బుద్ధి చెప్పడానికి మీ దాసుని మీరు వాడుకోమని, మీ కార్యం జరిగించమని అనారోగ్యంతో ఉన్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు, కొత్త రోగాలతో, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వలేని విధంగా వేరువేరు రోగాలతో బాధపడుతున్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేశాన్ని స్వస్థపరుస్తానని మీరు చెప్పారు
కనుక దేశాన్ని స్వస్థపరచండి, దేశంలో మీ కార్యం జరిగించండి. మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సువార్త విస్తరణ కొరకు, స్వార్థ వ్యాప్తి కొరకు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఏదో మిద్దెలు కట్టుకోవడానికి, మేడలు కట్టుకోవడానికి కాదు, కానీ దేవరాజ్య స్థాపన కోసం దేవుడు మిమ్మల్ని మీరు లాంటి ప్రాంతంలో, పట్టణంలో, ప్రదేశంలో వాడుకొనుగాక. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 9th చాప్టర్ వర్స్ 4 నేను చదువుతున్నాను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. పగలు ఉన్నంత వరకు, డే ఉన్నంత వరకు, స్తోత్రం, హల్లెలూయా, నన్ను పంపిన వాను అనగా తండ్రి క్రియలు మనము చేయుచుండవలను. పైన దేవుని క్రియలు అనే మాట చూస్తున్నాం, ఇక్కడ నన్ను పంపిన వాని క్రియలు. దేవుడే పంపినవాడు, దేవుడే తండ్రి. దేవుని క్రియలు, పంపిన వాని క్రియలు, తండ్రి క్రియలు మనము చేయుచుండవలను. నేనని కాదు, నన్ను పంపినవాడు ఒక ఆయన ఉన్నాడు, కానీ నేను మాత్రమే ఆయన పని చేయాలని కాదు. నాతో ఉన్నటువంటి మీరు, నాతో ఉన్నటువంటి ఈ 12 మంది శిష్యులు, స్తోత్రం, 70 మందిలో మిగిలినటువంటి ఈ 12 మంది శిష్యులు, శేషమైనటువంటి శిష్యులు, రెమ్నెంట్ అయినటువంటి శిష్యులు, చిన్న మంద అయినటువంటి శిష్యులు, స్తోత్రం, చేయాలి, పని చేయాలి. ఆయన పని చేస్తున్నప్పుడు ఆయనతో కలిసి పని చేయాలి. ఆయన పనిలో భాగస్వాములు కావాలి, పాలివారం కావాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడ్డ మాటలు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండవలను. చేయాలి అని కాదు, చేయుచుండవలను. స్తోత్రం. పగలు ఎన్ని గంటలు ఉంటుందో ఏంటో మనకు తెలుసు. డే గురించి మనకు తెలుసు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనకు ఒక టైం, ఒక బార్డర్, ఒక సరిహద్దులు. ఓ దేశానికి సరిహద్దులుగా ఉన్నట్టుగా సమయానికి సరిహద్దులు ఉన్నాయి, ఒక దినానికి సరిహద్దులు ఉన్నాయి, పగలకు సరిహద్దులు ఉన్నాయి. అలాగే ఆ పగలు ఉన్నంత వరకు, స్తోత్రం, హల్లెలూయా, పగలు ఉన్నంత వరకు, చీకటి రావడానికి ముందుగా, రాత్రి రావడానికి ముందుగా మనం పనిచేయాలి. రాత్రి వచ్చుచున్నది, స్తోత్రం. ఒక రాత్రి, ఒక చీకటి రాత్రి, ఒక కాళరాత్రి, ఒక అమావాస్య రాత్రి, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. రాత్రి సూర్యుడు అస్తమించినటువంటి అనుభవం. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఎవరు ప్రపంచంలో ఎవరు పని చేయలేరు. నో వన్ విల్ వర్క్ డ్యూరింగ్ ద డార్క్నెస్. అంటే ఏంటండి, నైట్ డ్యూటీస్ ఉన్నాయి, హాస్పిటల్లో నైట్ డ్యూటీస్ చేస్తున్నారు కదా. రాత్రి ఎవరు పని చేయరు అంటున్నారు ఏంటి? యేసుప్రభు కాలంలో నైట్ డ్యూటీస్ లేవా? లేకపోతే రాత్రులు ఎవరు పని చేయరా? రాత్రులు చాలా వరకు ప్రపంచమంతా విశ్రమిస్తూ ఉంటారు, నిద్రలో ఉంటారు. దాన్ని ఉద్దేశించి చెప్పాడుగా నైట్ డ్యూటీలు వాటిని గురించి మనం లాజికల్గా లేకపోతే అలా శాస్త్రీయంగా ఆలోచించడంలో అర్థం లేదు. నేను చదువుతున్నాను యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనము. బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. 9వ అధ్యాయము 4వ వచనం. వైల్ ఐఎమ్ విత్ యూ, ఇట్ ఈస్ డే టైమ్ and we must do the works of God who sent me while the light shines. నేను మీతో ఉన్నప్పుడు అది పగలు సమయం, నేను వెళ్ళిపోయిన తర్వాత రాత్రి సమయం. while I am with you, నేను మీతో ఉంటుండగా, it is day time and we must do the works of God who sent me while the light shines. ఈ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు, ఈ వెలుగు ప్రకాశిస్తున్నంత కాలము మనము పనిచేయాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నట్టు మాటలు, పగలు ఉన్నంత వరకు. స్తోత్రం. పగలు ఒక మర్మం కాదు, రాత్రి ఒక మర్మం కాదు, పగలు రాత్రి అనేవి మర్మం కాదు. ఒక దినములో భాగములైనట్టే పగలు రాత్రి మర్మమే కాదు. దినం గురించి మనకు తెలుసు. 24 గంటల కాలమానం. 24 గంటల్లో మనం 8 గంటలు నిద్రపోయినా ఇంకో 16 గంటలు ఉంటుంది. ఆ 16 గంటల్లో రాత్రి కొంత ఉంటుంది, ఇక మిగిలింది మేబీ ఒక 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు పగలు ఉన్నంత వరకు. అనగా పని చేయడానికి సామర్థ్యాన్ని ఇచ్చినవాడు పని చేయడానికి సమయాన్ని చెప్పాడు. పని చేయడానికి సామర్థ్యం కావాలి, శక్తి కావాలి, పని చేయడానికి సమయం కావాలి, పని చేయడానికి మనము పని చేయుచుండవలను, పని చేయడానికి సహోదరులు కావాలి, శిష్యులు కావాలి, ఒక బృందం కావాలి.
పని చేయడానికి సమయం, పని చేయడానికి శక్తి కావాలి, లేకపోతే సామర్థ్యం కావాలి, పని చేయడానికి సహవాసం కావాలి, పని చేయడానికి 3 విషయాలు కావాలి. స్తోత్రం, హల్లెలూయా. పని చేయడానికి దర్శనం కావాలి, ఇంకా వేరు విషయాలు చెప్పుకోవచ్చు. పగలు ఉన్నంత వరకు 3.5 సంవత్సర కాలం పగలు, అనగా యేసు ప్రభు పరిచర్య చేసిన కాలం అంతా పగలే. అంటే ఆ 3.5 సంవత్సరం రాత్రి లేదా అని దయచేసి ప్రశ్నించొద్దు. రాత్రి కూడా ఉంది, కానీ అదే సమయంలో పగలున్నంత వరకు నేను ఆయన పనిచేసిన దినములన్నీ ఇంచుమించు ఒక 1000 రోజులు కావచ్చు, 1000 లేకపోతే 1100 రోజులు. అన్ని రోజులు పగలే. నేను ఉన్నంత కాలము పగలు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రైస్ట్ ఉన్నంత కాలము ఇట్స్ ఎ డే టైం. వెన్ క్రైస్ట్ ఈస్ దేర్, దట్స్ ఎ డే టైం. వెన్ యాంటీ క్రైస్ట్ ఎంటర్స్, ఇట్స్ నైట్ టైం, ఇట్స్ ఎ డార్క్ టైం. స్తోత్రం, హల్లెలూయా. వెన్ క్రైస్ట్ ఈస్ దేర్, వెన్ లైట్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ దేర్, స్తోత్రం, హల్లెలూయా, everywhere it's light. Then another man, opposing man, adversary, లేకపోతే our enemy comes, that's dark time. స్తోత్రం, హల్లెలూయా. పగలు తడబాటు లేదు, తొట్టుపాటు లేదు, రాత్రి ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. పగలున్నంత వరకు ఏం చేయాలంటే 3 విషయాలు. 1, నంబర్ 1, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము మీరు నేను కలిసి, దర్శనము కలిగిన వాడు, దర్శనము లేని వారైనా. స్తోత్రం. మీకు సొంత దర్శనం లేనప్పుడు సంస్థ యొక్క, సహవాసం యొక్క, సంఘ దర్శనానికి లోబడి ఉండాలి. దేవుడు మీకు సొంత విభిన్నమైన దర్శనం ఇచ్చాడనుకోండి, దాని ప్రకారం మీరు ముందుకు సాగవచ్చు. లోతుకు దర్శనం లేదు, అబ్రహాము దర్శనమే లోతు దర్శనం. ఆ దర్శనం ప్రకారం కొంతకాలం ఆయన ముందుకు సాగాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ తనకు తర్వాత ఏదైనా దర్శనం కలిగిందేమో అనుకుందాం. అబ్రహాముకు కనాను దర్శనం అయితే లోతుకు సొదమ దర్శనం. చూడండి, 2 దర్శనాలు, 2 వ్యక్తులు, వాళ్ళ దర్శనాలు ఏ విధంగా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. పగలున్నంత వరకు పని చేయాలి. స్తోత్రం. ఈ మాటలు చెప్పినప్పుడు నాకు పాత నిబంధనలో నెహెమ్యా గ్రంథంలోని కొన్ని మాటలు గుర్తొస్తున్నాయి, వాటిని కూడా చదువుతున్నాను. నెహెమ్యా గ్రంథము, స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో నెహెమ్యా అనేటువంటి ఒక పుస్తకం ఉంది. అది అద్భుతమైన పుస్తకం. అంటే 66 పుస్తకాలు, లేదా పాత నిబంధనలో 39 పుస్తకాలు కూడా అద్భుతమైన పుస్తకాలే. కానీ వర్క్ను గురించి, పని ఎలా చేయాలి, పనిలో విజయం ఎలా సాధించాలి, పని తర్వాత ఎలా ఉండాలి అనే విషయాలు మనకు నెహెమ్యా గ్రంథము నేర్పిస్తుంది. చదువుతున్నాను 22వ వచనం. మరియు ఆ కాలమందు నేను జనులతో, ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురని చెప్పారు. పగలంటే ఏంటి చూద్దాం. 21వ వచనం. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. స్తోత్రం. సగము మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటెలు పట్టుకొనిరి. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. సగం మంది, మాలో సగం మంది, ఈ టీములో సగం మంది, స్తోత్రం, ఏం జరిగిందో చూద్దాం. సగం మంది ఉదయం మొదలుకొని, సూర్యోదయం మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు, నక్షత్రాలు కనిపించేంత వరకు, అనగా చీకటి పడేంత వరకు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి విషయం, నెహెమ్యా పనిచేశాడు, యేసు ప్రభు పనిచేశాడు. నెహెమ్యా కన్నా గొప్పవాడైనటువంటి నజరేయుడైన యేసు పనిచేశాడు. చెప్పినట్టు మాటలు మనము పనిచేయాలి. మనం యోదయాలో, గలిలయలో, సమరయాలో, ఇజ్రాయెల్ దేశమంతా మనం పనిచేయాలి. స్తోత్రం. బూదిగంతముల వరకు మనం పనిచేయాలని కాదు, బూదిగంతముల వరకు మీరు పనిచేస్తారు, కానీ ఇశ్రాయేలు దేశమంతా నేను పరిచర్య చేస్తాను, పనిచేస్తాను. పని అంటే పరిచర్య. స్తోత్రం, హల్లెలూయా. పరిచర్య ఒక గొప్ప పని, ఒక దొడ్డ పని. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము పని చేయాలి. వీ హ్యావ్ టు వర్క్. స్తోత్రం. అనగా సోమరులుగా ఉండడానికి వీల్లేదు. గ్రామాలకు వెళ్ళాలి, పట్టణాలకు వెళ్ళాలి, వీధుల్లోకి వెళ్ళాలి, సంత వీధుల్లోకి వెళ్ళాలి. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు
కామ విలాసములైనను పోకిరి చాస్తులైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకున్నాము. స్తోత్రం. పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకున్నాము అనగా రాత్రిపూట మర్యాద లేకుండా మన ఇష్టానుసారంగా విచ్చలవిడిగా నడుచుకోమని లైసెన్స్ ఇస్తుందని కాదు దీని అర్థం. స్తోత్రం. దేవుని వాక్యం రాత్రి మన ఇష్టానుసారంగా చేయొచ్చు అని అనుమతిస్తుందని కాదు. రాత్రి లేనటువంటి ఒక నగరానికి, రాత్రి లేని పట్టణానికి, రాత్రి లేనిటువంటి ఒక ప్రదేశానికి, రాత్రి లేని రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం. మనము పగటివారుగా నడుచుకోవాలి, మర్యాదగా నడుచుకోవాలి. స్తోత్రం. సమస్తమును క్రమంగాను మర్యాదగాను చేయండి అని దేవుని వాక్యంలో రాయబడింది. మర్యాద లేకుండా, ఫార్మాలిటీస్ లేకుండా అని కాదు, మర్యాద లేకుండా, కొన్ని పద్ధతులు లేకుండా, ఓ ప్రమాణం లేకుండా మనం ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. నేను చదువుతున్నాను, వీ మస్ట్ లివ్ ఆనరబుల్లీ. స్తోత్రం. మనం ప్రవర్తించాలి, మనం నడుచుకోవాలి అంటున్నప్పుడు వీ మస్ట్ లివ్ ఆనరబుల్లీ అంటే ఏమనర్థం? వీ వాక్ విత్ ద డిజైనర్ అనగా అరామిక్ భాషలోని తర్జుమాలో మనము సృష్టికర్తతో, మనల్ని డిజైన్ చేసిన వాడితో, మనల్ని నిర్మించిన వాడితో మనం నడవాలి. వీ మస్ట్ లివ్ ఆనరబుల్లీ సరౌండెడ్ బై ద లైట్ ఆఫ్ దిస్ న్యూ డే, not in the darkness of drunkenness and debauchery, not in promiscuity and sensuality, not being argumentative or jealous of others. స్తోత్రం. హల్లెలూయా. ఏంటట? యు మస్ట్ లివ్ ఆనరబుల్లీ. స్తోత్రం. ఘనంగా జీవించాల్సిన అవసరం ఉంది, నీచంగా జీవించమని కాదు. యు మస్ట్ లివ్ ఆనరబుల్లీ అనగా పరిశుద్ధంగా జీవించాలి. కొన్ని పైన ఉన్న కొన్ని లక్షణాల గురించి రాయబడినాయి. అవి అపవిత్రమైన లక్షణాలు. పవిత్రమైన లక్షణాలు అనగా పరిశుద్ధంగా నడుచుకోవాలి. పగలనంత వరకు పనిచేయాలి. స్తోత్రం. పగలంతా ప్రభు పనిచేశాడు, రాత్రి ఆయన ప్రార్థనలో గడిపాడు. పగలు పరిచర్య పని, రాత్రి ప్రార్థనా పని. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా టైం ఎక్కడిది? ఫుల్ బిజీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పరిచర్యలోనో, సేవలోనో, లేకపోతే మన బాధ్యతల్లో మనం నిమగ్నమైనప్పుడు మనకు వేరు వేరు ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. నూర్చడి ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. కారణం ఏంటంటే అది నూరుస్తుంది. నూరుస్తున్నప్పుడు దాని ఆలోచన అంతా నూర్చడం మీదే ఉంది. కాలేజీలో ఉన్నప్పుడు నీ దృష్టి అంతా కాలేజ్ మీదే, ఆఫీస్లో ఉన్నప్పుడు నీ దృష్టి అంతా ఆఫీస్లో, నీ చర్చ్లో ఉన్నప్పుడు, దేవుని మందిరంలో నీ మనసు అంతా దాని మీద పెట్టుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. నీకు చిక్కాలు పెట్టాల్సిన అవసరం లేదు, నీ మూతికి చిక్కం పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు పనిలో నిమగ్నమైనప్పుడు ఇక మాట్లాడే టైం లేదు. స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చి నీ నోటికి చిక్కం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లోకంలో చిక్కం పెట్టుకో, కానీ దేవుని మందిరానికి వచ్చి చిక్కం పెట్టుకుంటావు. కారణం ఏదైనా మాట్లాడకూడదు, స్తోత్రం చెప్పవు, ప్రార్థన చేయవు, సైలెంట్గా ఉంటావు, నిశ్శబ్దంగా ఉంటావు. స్తోత్రం. రెండో విషయము, మనము పరిశుద్ధంగా నడుచుకోవాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి తెస్సలోనిక పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. దాంట్లో మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, మనము పగటి వారమై ఉన్నాము. పగటి వేషగాళ్ళమని కాదు, పగటి కలలు కనేవాళ్ళమని కాదు, మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులై ఉండక. మత్తును వేడండి. స్తోత్రం. మనము మత్తులై ఉండక ఏం చేయాలంట? విశ్వాసము లేకపోతే విశ్వాస ప్రేమలను కవచం. విశ్వాసం అనే కవచం, ప్రేమ అనేటువంటి కవచం. విశ్వాసము అనేటువంటి కేడము, లేకపోతే ప్రేమ అనేటువంటి కేడము. ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్. తర్వాత రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకున్నాను. హెల్మెట్ ధరించుకోవాలి. ద హెల్మెట్ ఆఫ్ ద హోప్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ కాదు, రక్షణ నిరీక్షణ. రక్షణ గురించిన నిరీక్షణను శిరస్త్రాణంగా చేసుకొని ఒక క్రీస్తు సైనికుడు నిలబడాలి. హీఈస్ అలర్ట్. హెల్మెట్ వేసుకొని ఇంట్లో తిరగం మనం. ప్రయాణంలో హైవేకి వచ్చినప్పుడు హెల్మెట్ వేసుకుంటాం. కారణం ఏంటంటే మన తలను కాపాడుకోవాలి. స్తోత్రం. ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ప్రమాదం జరిగే అవకాశం లేదు కనుక, అనగా సంసిద్ధులుగా ఉండాలి ఒక సమరానికి. పగలున్నంత వరకు మనం పని చేయాలి, పగలున్నంత వరకు మనం పరిశుద్ధంగా నడుచుకోవాలి, పగలున్నంత వరకు మనం పోరాడాలి అని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. నేను చదువుతున్నాను ఆ మాటలు 5వ అధ్యాయము 8వ వచనం. బట్ సిన్స్ వీ బిలాంగ్ టు ద డే, మనం దినానికి సంబంధించిన వాళ్ళము. సో వాట్? We must stay alert and clear-headed by placing the breastplate
ఆఫ్ ఫెయిత్ అండ్ హోప్ ఓవర్ అవర్ హార్ట్స్ అండ్ ఏ హెల్మెట్ ఆఫ్ హోప్ ఆఫ్ సాల్వేషన్ ఓవర్ అవర్ థాట్స్. మన హృదయాన్ని, మన తలంపులను కాయునట్లుగా శిరస్త్రాణాన్ని, కవచాన్ని ధరించుకున్న వారుగా ఉండాలి. స్తోత్రం. అనగా పగలున్నంత వరకు పని చేయాలి, పగలున్నంత వరకు పరిశుద్ధంగా నడవాలి. అనగా చీకటి రాకముందే, అనగా ఒకరోజు ఒక భయంకరమైన దినం, ప్రభు రాకడి దినం రావడానికి ముందుగానే. అది అన్యజనులకు, క్రీస్తును విశ్వసించిన వారికి భయంకరమైన దినం, కానీ మనకు ఒక బ్రహ్మాండమైన దినం, గ్రేట్ డే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. పగలున్నంత వరకు మేము పనిచేయాలని, పరిశుద్ధులుగా జీవించాలని, నడుచుకోవాలని, పోరాడడానికి సిద్ధంగా ఉండాలని, ఆత్మ సంబంధమైన ఆయుధాలు ధరించుకొని మేము పోరాడాలని మీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఇట్టి అనుభవాలు ఈ కార్యక్రమం చూస్తున్న, ఈ సందేశం వింటున్న ప్రియుల్లో ఉండగలటూ సాయం చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.